చూడండి ఫ్రెండ్స్, ఈ డిజైన్ అనేది చాలా సింపుల్ అనమాట. కానీ ఈజీగా కుట్టేయవచ్చు. మెయిన్ దీంట్లో వర్క్ అనేది ఏంటంటే, ఎక్కువ వర్క్ అనేది ఇదే అనమాట, రింగ్ నాట్స్ అనమాట. ఈ రింగ్ నాట్ కోసం ఏంటంటే, మీరు కంపల్సరీగా ఒక నాట్ అనేది వేసేసి మీరు 6, 6, 12 దారాలు తీసుకుని ఈ హ్యాండ్ వర్క్ సూదితో స్టార్టింగ్ అనేది ఇక్కడ నుంచి ఇలా మొదలు పెట్టండి. ఇలా మొదలుపెట్టి ఇక్కడ నుంచి అనేది పర్ఫెక్ట్గా ఇలా అనేది దారం అనేది పైకి లాగి ఇలా అనేది 1, 2 సార్లు తిప్పి పర్ఫెక్ట్గా అక్కడ గుచ్చేయడమే. గుచ్చేసిన తర్వాత ఆ రింగ్ అనేది పడిపోతుంది. ఆ రింగు పడిపోయిన తర్వాత ఇలా అనేది ఆ రింగు మీద వదిలేయాలన్నమాట. చూసారా, నాట్ అనేది పడిపోయింది. మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ ఈ పక్కన కూడా అలాగే చేయాలి. ఈ పక్కన కూడా 100% ఏంటంటే చూడండి, ఇలా 2 సార్లు తిప్పితే చాలు, సూదికి తిప్పి అక్కడ గుచ్చేయడమే సూది. చాలా ఈజీ వర్క్ ఫ్రెండ్స్, మీకు వచ్చేస్తుంది ఈ వర్క్. కానీ 1 నుంచి 4 సార్లు ప్రయత్నం చేయండి. మీకు రాకపోతే చెప్పండి, కంపల్సరీ వస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది లైక్ 4గురికి చేరుతుంది. దాంతోపాటు కింద హైప్ ఆప్షన్ ఉంది చూసారా, ఇక్కడ కామెంట్ సెక్షన్లో జరపంగానే ఆ హైప్స్కి పాయింట్ అనేది ఇవ్వండి దయచేసి. ఇస్తే ఇది వీడియో అనేది 4గురికి చేరుతుంది. ఏంటంటే ఈ వర్క్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్, మీరు నేర్చుకోవాలంటే పెద్ద ఇది కాదు. కాకపోతే ప్రాక్టీస్ అనేది ఒక లిమిటెడ్ చేసేసారనుకోండి, ఇక లైఫ్ లాంగ్ అనేది మీ చేతిలో ఉండిపోతుంది వర్క్ అనేది. కానీ చాలామంది కొద్దిగా చేసి సహనం లేక అలా కచ్చాపక్కాగా అవుతున్నారు. కానీ రియల్గా చెప్పాలంటే ఈ వర్క్ అనేది చాలా ఈజీగా మీరు ఒక లిమిటెడ్ ప్రాక్టీస్ చేస్తే ఈ వర్క్ అనేది మీ చేతిలోనే ఉంటుంది. చూడండి ఎలా గుచ్చుతున్నాను, చూడండి సూది అనేది. మీరు ఒక్కసారి నేర్చుకుంటే ఈ ఆర్ట్ అనేది మీ చేతిలో ఉంటుంది. కానీ ఒక లిమిటెడ్ ప్రాక్టీస్, ఒక టైం అనేది తీయాలి. తీస్తే గ్యారంటీగా మీరు ఈ వర్క్ అనేది నేర్చుకోవచ్చు. కావాలనుకుంటే చివరిలో మా కోర్స్ గురించి కూడా వివరాలు ఉన్నాయి, వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలా అనేది హ్యాండ్ వర్క్ సూదితో ఇలా తీసిన తర్వాత పర్ఫెక్ట్గా చూడండి, రింగ్ నాట్ అనమాట ఇది. చూడండి, ఇలా చూడండి, సూదికి 2 సార్లు ఇలా తిప్పిన తర్వాత ఇక్కడ గుచ్చాను. గుచ్చిన తర్వాత సూదికి ఇలా 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 గట్టిగా ఈ వేలతో కొంచెం గట్టిగా లాగిన తర్వాత ఆ రింగ్ ఉంది ఇక్కడ సూదికి రింగ్ అనేది కనిపిస్తుంది చూసారా, ఆ రింగ్ అనేది వచ్చేసిద్ది ఆటోమేటిక్లీ. కానీ కింద నుంచి సూది అనేది దారం లాగిన తర్వాత ఆ సైజ్ చూసుకోవాలి పైనుంచి. ఈ సైజ్ వచ్చింది. ఈ సైజ్ వచ్చినప్పుడు ఆ సైజ్ని అలా లాగేయాలన్నమాట. లాగేయంగానే చూసారా, ఈ రింగ్ అనేది పడిపోయింది. లాస్ట్ రింగ్ నాట్ అనమాట ఇది. ఇక లాస్ట్ రింగ్ నాట్ అనేది వేసేస్తే మీకు వర్క్ అనేది పర్ఫెక్ట్ అయిపోతుంది. ఇలా చూడండి, 1, 2 సార్లు తిప్పిన తర్వాత ఇక్కడ అనేది సూది అనేది గుచ్చిన తర్వాత కరెక్ట్గా రింగ్ నాట్ అనేది ఇలా పర్ఫెక్ట్గా రింగ్ అనేది వేసేయాలన్నమాట. రింగ్ అనేది వేసేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఇలా రింగ్ అనేది పడిపోయింది చూసారా, ఫైనల్ రింగ్ నాట్ కూడా పడిపోయింది. ఇప్పుడు దీంట్లో ఒక గమ్ము చుక్క పెట్టి స్టోన్ అంటించేయడమే. దానికన్నా ముందు ఈ వర్క్ అంతా చాలా ఈజీ అనమాట, అది చేసి చూపించేస్తాను. తర్వాత వర్క్ చూడండి. మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది. గమనించండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఇక్కడ లాస్ట్ది ఉందన్నమాట రింగ్ నాట్ అనేది. ఇలా 2 సార్లు సూదికి ఇలా తిప్పి పైకి కింద అనేది అక్కడ గుచ్చేయడమే. ఎందుకంటే నేను ఈ ఫ్లవర్ మొత్తం చూపించలేదంటే మీకు ఆల్రెడీ అర్థమైంది కదా ఐడియా అనేది ఎలా చేయాలనేది. అలా ఐడియాతో అనేది మీరు చక్కగా చేసుకోవచ్చు అనమాట. ఇలా చూడండి, ఆ సైజ్ అనేది ఇలా పడిపోతుంది చూసారా, కిందకు వెళ్ళేటప్పుడు సైజ్ అనేది అలా పడిపోతుంది. ఫ్లవర్ చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో, అలా అనేది మీరు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వర్క్ అంతా చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. ఇవి కట్ బీట్స్ అనమాట, అంటే హాఫ్ బీట్స్ అంటారు కదా, అవి 2 స్టిచెస్ అనేవి హాఫ్ బీట్స్కి అనేవి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతే చాలా ఈజీగా అనేది అయిపోతుంది. కానీ కాటన్ దారంతోనే కుట్టాలి, అర్థమైంది కదా, కాటన్ దారం మాత్రమే యూజ్ చేయాలి. ఇక్కడ అనేది ఇలా ఎండ నాట్ అనేది వేసేయండి. వేసేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, గమనించండి, ఇక్కడ పూసలు అనేవి ఉన్నాయి కదా, కలర్ పూసలు అనేవి. ఒక కలర్ పూస తీసుకోండి, తర్వాత వైట్ పూస చిన్నది తీసుకోండి, తర్వాత మళ్ళీ ఒక కలర్ పూస, తర్వాత వైట్ పూస, ఇలాగే మొత్తం అనేది సూదిలో ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు చూడండి పైనుంచి అనేది ఇలా 1, 2 కుట్లు వేసిన తర్వాత ఇలా అనేది పైకి అనేది ఇలా పెట్టేసి మళ్ళీ వెనకాల 2 కుట్లు అనేవి వచ్చేసి తర్వాత అనేది పైకి ముందు అనేది 2 కుట్లు వేసి కరెక్ట్గా అనేది వేలుతో ఇలా కిందకి జరిపి
మళ్ళీ కిందకు అనేది ఒకటి రెండు కుట్లు వేసి మళ్ళీ పైకి వెళ్ళి 2 కుట్లు అనేవి వేసేసి మరొకటి అనేది ఇలా వేలుతో వదిలేసి కరెక్ట్గా అనేది ఇక్కడ ఎండ నాట్ అనేది వేసేసిన తర్వాత ఇది కంప్లీట్ అవుతుంది. చూడండి బీట్స్ మరి ఒక ముత్యం అనమాట. ఒక బీటు మరియు ఒక ముత్యం అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ వర్క్ ఎలా చేయాలో. చూడండి ఇక్కడ నుంచి అనేది కాటన్ దారంతో 2 కుట్లు వేయాలి. వేసిన తర్వాత ఇలా వేలుతో వదిలిన తర్వాత వెనకాల అనేది 2 కుట్లు వేసేసి ఎండ నాట్ అనేది వేసేయాలి. ఓకేనా, అయిపోయింది. ఈ పక్క కూడా సేమ్ అనమాట. ఇలాగే 2 కుట్లు వేసి కరెక్ట్గా అనేది ఇలా వేసి వెనకాల అనేది 2 కుట్లు అనేది వేసేసి ఎండ నాట్ అనేది కంప్లీట్గా వేసేయాలి. వేసేసి చూసారా ఇలా అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అనేది పైనుంచి అనేది 2 కుట్లు వేసిన తర్వాత ఇలా అనేది 2 వేసి మళ్ళీ తర్వాత 2 కుట్లు అనేది వేసిన తర్వాత ఇటువైపు కూడా ఇలా 2 కుట్లు వేసి పైన అనేది కూడా 2 కుట్లు ఇలా వేసి కరెక్ట్గా అనేది ఇలా వదిలేసి మళ్ళీ వెనకాల అనేది చూడండి ఇక్కడ ఎండ నాట్ అనేది వేయాలంటే ముందు మీరు ఈ బీడ్స్ అనేవి వేసుకుంటూ ఇలా వెళ్ళిపోవాలన్నమాట. ఎక్కడ దాకా ఆ ఫ్లవర్ లోపల దాకా అలా వెళ్ళిపోతే ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎండ నాట్ వేసిన తర్వాత చూడండి ఇక్కడ అనేది 2 కుట్లు అనేవి వేసిన తర్వాత ఇలా అనేది 2 కుట్లు మళ్ళీ ఇక్కడ ఒకటి ఇలా 3 రావాలి. అంటే కొంచెం కిందకి రావాలి, మధ్యలోది కరెక్ట్గా సెంటర్లో రావాలి, కొంచెం కిందకి అనేది ఇవి రావాలన్నమాట. వచ్చిన తర్వాత బీడ్స్ అనేవి చూడండి ఇక్కడ కాటన్ దారంతో అనేది కుట్టు అనేది వేసేసిన తర్వాత ఇలా బీడ్స్ అనేవి వేసేసి చివరిగా ఫైనల్గా అనేది ఇలా మీరు ఎండ నాట్ అనేది వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఎండ నాట్ వేసేయంగానే ఈ వర్క్ అంతా ఈజీగా మీకు అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఇది అంతా అయిపోయింది చూసారా. ఇలా అనేది వర్క్ అంతా కంప్లీట్గా అనేది ప్రతిదీ కూడా అలా నింపుకుంటూ వెళ్ళడమే. ఇవన్నీ బీడ్స్ అనేవి చేసుకుంటూ వెళ్ళిపోయి నిండుగా ఇలా అనేది అన్నీ వేసుకుంటూ వెళ్ళడమే. చూడండి ఇక్కడ అనేది గమనించాల్సింది ఏంటంటే మీరు కాటన్ దారంతో అనేది ఇవన్నీ ఫస్ట్ మీరు బీడ్సే వేసేయాలి, ఆ తర్వాత అవి వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు, డైరెక్ట్గా వేయకుండా. ముందు ఈ బీడ్స్ అనేవి కుట్టేయండి. కుట్టేసిన తర్వాత మెటీరియల్ అనేది 3 తీసుకుని చేయండి. ఇలా అనేది వేసేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అనేది గమనించాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే 2 కుట్టు వేస్తే దగ్గరగా ఉంటుంది. ఒక్కొక్క దానికి వేస్తే ఇలా గ్యాప్ అనేది లైట్గా వస్తుంది అనమాట. కానీ 2 బీడ్స్కి ఒక కుట్టు వేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది. కొందరు ఏమంటారంటే సార్ మనకి బీడ్స్ కుట్టేటప్పుడు దారం తెగిపోతుంది అంటే మీరు బలంగా సూది మీద బలము, కింద నుంచి దారం పట్టుకోవడం బలము, దానివల్ల అనేది దారం అనేది తెగిపోతుంది అనమాట. అంటే బీడ్స్ అనేవి పక్కన కట్ చేసే తత్వం ఉంటుంది, అంటే ఇక్కడ కట్ చేసే ఇది ఉంటుంది అనమాట. దానికి తగిలి దారం కట్ అయిపోతుంది. అందుకని కింద కూడా దారం అనేది టైట్గా లాగి పట్టుకుని పైన కూడా టైట్గా లాగి పట్టుకుంటే ఖచ్చితంగా దారం తెగుతుంది. ఈ బీడ్స్ అనేవి కోసుకుపోతాయి అన్నమాట. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇలా అనేది బీడ్స్ అనేవి కుట్టేసిన తర్వాత ఆ తర్వాత మెటీరియల్ అనేది కుట్టుకోవాలి. అది కరెక్ట్ పద్ధతి అనమాట. ఓకేనా, మీరు ఇలాగే చేసుకోండి చక్కగా. ఇలా 1-2 కుట్లు వేసేసి ఇలా అనేది పర్ఫెక్ట్గా వేలుతో అనేది ఇలా గుచ్చేసి కరెక్ట్గా అనేది ఇలా 2 కుట్లు వేసేసి పైకి వెళ్ళి ఇలా 2 కుట్లు వేసి కరెక్ట్గా వేలుతో అనేది ఇలా గుచ్చేసి కరెక్ట్గా ఇక్కడ ఎండ నాట్ అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత మరొకటి అనేది ఇక్కడ పైకి అనేది 1-2 కుట్లు వేసి మళ్ళీ ఇలాగే మీరు మెటీరియల్ అంతా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా అనేది వేలుతో కిందకి అనేది జరిపేసిన తర్వాత ఎండ నాట్ అనేది వేసేసిన తర్వాత ఇక్కడ మీకు పైన అనేది కూడా ఇలా 2 కుట్లు అనేవి వేసేసి పర్ఫెక్ట్గా అనేది ఇలా వేసేసి ఎండ నాట్ అనేది పర్ఫెక్ట్గా అనేది ఇలా వేసేయాలన్నమాట. వేసేసిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ 1-2 కుట్లు అనేవి వేసేసిన తర్వాత ఎండ నాట్ అనేది మళ్ళీ ఇక్కడ పైకి అనేది 2 కుట్లు వేసి ఇలా వేలుతో వదులుతూ పోవాలి. ఇలా అనేది వేలుతో అనేది కిందకి జరిపేసిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ఇలా అనేది వేలుతో జరిపి కరెక్ట్గా అనేది ఇక్కడ ఎండ నాట్ అనేది వేసేయాలన్నమాట. వేసేసిన తర్వాత మీకు పర్ఫెక్ట్గా ఇక్కడ పూర్తిగా అనేది మీకు ఈజీగా చేసుకోవడానికి మీకు కుదురుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ ముందు మెటీరియల్ అనేది వేయకూడదు, ఫస్ట్ బీడ్స్ అనేవి కుట్టేయండి, ఆ తర్వాత అనేది మెటీరియల్ కుట్టండి. మీకు వర్క్ కూడా తొందరగా అయిపోతుంది. ఈజీగా ఇలా అనేది మీరు ప్రతిదీ కూడా చేసుకోవచ్చు. ఇలా ఎండ నాట్ వేసేయడం అని ప్రతి మెటీరియల్ది కూడా అయిపోతుంది. మరి వర్క్ కూడా తొందరగా సాగుతుంది అనమాట. ఫస్టే మీరు మొత్తం కలిపి వేయాలంటే టైం టేకింగ్ వేస్ట్ అనమాట. ఓకేనా, ఇప్పుడు అంతా కంప్లీట్ అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇలా అనేది ఒక గమ్ అనేది కొంచెం అంటించుకున్న తర్వాత మీరు ఆ స్టోన్ అనేది మీరు అతికించాలన్నమాట. ఇలా తీసుకొచ్చి స్టోన్ అనేది కరెక్ట్గా సెంటర్లో పెట్టేయాలి. పెట్టేస్తే ఆరిపోయిన తర్వాత ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి కంప్లీట్ అయిపోయింది వర్క్ అంతా. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు కింద ఒక లైన్ అనేది ఉంటుందన్నమాట. ఆ లైన్ అనేది కలర్తో అనేది కుట్టిన తర్వాత ఇలా ఒక చైన్ స్టిచ్ అనేది పూర్తిగా ఒక అవుట్లైన్ కుట్టేసిన తర్వాత మీరు చైన్ స్టిచ్ అనేది కుట్టేసిన తర్వాత నెక్స్ట్ అనేది చూడండి ఒక్క జస్ట్ అవుట్లైన్ మాత్రమే చైన్ స్టిచ్తో ఒక్క అవుట్లైన్ మాత్రమే కుట్టాలన్నమాట. చూడండి నెక్స్ట్ లైన్ అనేది ఆనిచ్చి కరెక్ట్గా ఇది జరీ అనేది అవుట్లైన్ అనేది కుట్టేయాలన్నమాట. ఇలా జరీ అవుట్లైన్ అనేది ఆనిచ్చి కుట్టేయడమే. కుట్టేసిన తర్వాత ఇది కంప్లీట్ అయిపోతుంది. చూడండి
చూడండి ఫ్రెండ్, వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇలా అనేది పూర్తిగా అనేది వర్క్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఈ డిజైన్ అనమాట పక్కన కనిపించేది. ఇలా అనేది చాలా ఈజీ వర్క్ అనమాట, మీరు చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్ నేర్చుకోవాలి సక్సెస్ఫుల్గా ముందుకు. వీడియో అనేది కంప్లీట్గా చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మగ్గం వర్క్ నేర్చుకోవడానికి ఒక వీడియో ఉంది, ఫ్రీ డెమో క్లాస్ కూడా ఉంది, చూడండి మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ ఆరి వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి. దీంట్లో 2 కోర్సులు ఉన్నాయన్నమాట. ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది, ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది. ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్ళి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి. రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి. నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది. ఈ కోర్స్ లోకి వెళ్ళంగానే మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలి, నీట్ గా కావాలంటే, ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి. మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది. కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి, మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఇది డెమో క్లాస్ కూడా. మరియు మీకు చూడండి, మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు. ఇది ఫ్రీ కోర్స్ అనమాట. ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము, ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి, చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. అసలు సూదికి దారం ఎలా అందించాలి, ఎలా కుట్టాలి, ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది. చూడండి, వీడియో కంప్లీట్ గా చివరిగా చూపిస్తాం అనమాట. దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది, మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది. ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను. ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే. ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు. చూసారా, దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి, అసలు ఎలా కుడుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట, చాలా ఈజీగా. చూసారా, ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది. మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి, డెమో క్లాసు. మీకు దీనివల్ల లాభం అనేది జరుగుతుంది. రెండోది ఏంటంటే, మీరు వెనక్కి వెళ్ళిపోగానే ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేయంగానే పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట. పెయిడ్ క్లాస్ లోకి వెళ్ళంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట. ఇది 3200 ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని. ఈ యాప్ వల్ల ఏంటంటే, మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే 9 క్లాసుల్లోనే అంటే 360 క్లాసెస్ ఉంటాయి. దీంట్లో 360 క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్. చూడండి, ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది. చూసారా, ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు. దీంట్లో 360 క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిదీ లాక్ వేసి ఉంటాయి అనమాట. ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు కేవలం 9 వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట. చూడండి, మీకు ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు. ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట. ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు 100% సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట. ప్రతిదీ ఉంటుంది అనమాట. సూది ఎలా పట్టుకోవాలి, అసలు దారం ఎలా అందించాలి, ఎటు కుట్టాలి, ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది. ఈ స్టిచెస్ అనేది ఏంటంటే కరెక్ట్ కాదు. మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవ్వడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము. దాని ద్వారా మీరు ఒక్క రోజులో కూడా 100 కుట్లు అనేది స్టిచెస్ అనేవి కుట్టేస్తారనమాట. 100 కుట్లైనా కుట్టేస్తారు. అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట. సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు. చూడండి, ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా, ఈ ప్లే స్టోర్ మీదకి వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి. చేయంగానే మీకు ఇలా ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి. ఈ ప్లే స్టోర్ ఓపెన్ వెళ్ళంగానే మీకు పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ AARIWORK అని చెప్పి ఆరి వర్క్ అని చెప్పి టైప్ చేయండి. చేయంగానే మీరు ఇక్కడ సెర్చ్ అనేది ఉండిద్ది, ఇక్కడ బ్లూ కలర్ది. ఈ సెర్చ్ అనేది నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది. యాప్ చూడండి, మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇలా అనేది ఉంటుంది అనమాట. ఆరి వర్క్ అనేది ఉండగానే దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి. ఇన్స్టాల్ అనేది చేసుకోగానే మీకు ఎక్కుతుంది అనమాట. చూడండి, పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి. ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను. చూడండి, ఓపెన్ చేయాలన్నమాట. ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి. చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మీరు చేయాల్సింది ఏంటి, రిజిస్టర్ అవ్వాలంటే అలౌ. చూడండి, మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట. రాగానే మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది. ఇలా మీరు నంబర్ అనేది కొట్టండి, ఓటీపీ అనేది వస్తుంది. ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి. తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట. ఓటీపీ వచ్చి మీరు 4 నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు.
మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, మీకు ఆన్ అయిపోయింది. ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ 2 కోర్సుల్లో ఏ కోర్సులో అయినా మీరు చూడవచ్చు అనమాట. కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి. మీకు కోర్స్ అనేది ఎలా నేర్పిస్తాం ఏంటనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది, హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి, మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి, కోర్స్ గురించి. పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే 100% సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట. మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు. దాంతో పాటు ఈ నంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది. కాల్ సపోర్ట్ అంటే ఏంటి, మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు. ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము. ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతి డౌట్ కూడా క్లారిటీ చేసుకోవచ్చు. దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేసాం, మేము వర్క్ అంతా నేర్చుకుందామని అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అనమాట. మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము. ఓకేనా? మగ్గం వర్క్ కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నంబర్స్ కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము. వాట్సాప్ లో మెసేజ్ చేసినా చెప్తాము. మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నంబర్స్ కే వాట్సాప్ లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి. చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము. మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయాలి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఈ నంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు.